శత్రువుని చంపాలి అంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. తుపాకులు ఉపయోగించాల్సిన పనే లేదు. జస్ట్ ఆనుపానులు తెలుసుంటే చాలు. ఆ ఒత్తిడే కథ మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ లెక్కలు మోదీ సర్కారుకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. కశ్మీర్ కేరాఫ్గా కంట్రీ దేశం పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు అలాంటి మాస్టర్ స్ట్రాటజీకే తెరలేపింది మోదీ ప్రభుత్వం. చీనాబ్ రివర్ కేరాఫ్గా పాకిస్తాన్ను కాళ్ల దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకే ఒక్క ప్రాజెక్టుతో శత్రు దేశాన్ని ఎడారిగా మార్చే మాస్టర్ స్ట్రాటజీ అది. అదే ప్రాజెక్ట్ మన కశ్మీర్ను మరింత శక్తివంతంగా మార్చబోతోంది కూడా. ఇంతకు పాకిస్తాన్ టార్గెట్గా చీనాబ్ నదిపై భారత్ చేపట్టిన ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఈ ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉగ్రదేశం కుట్రలకు ఎలా చెక్ పెట్టబోతోంది? చీనాబ్ రివర్ కేరాఫ్ గా మోడీ సర్కార్ మాస్టర్ స్ట్రాటజీ. పాక్ ను ఎడారిగా మార్చే బ్రహ్మాస్త్రంపై ఇండియా ఫోకస్. ఆ సింగిల్ ప్రాజెక్టు పాక్ పై మరో సర్జికల్ స్ట్రైక్ కానుందా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగు చాలా పాపులర్. కానీ ఎక్కడ పడితే అక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. పోనీలే అని జాలి పడితే మనల్ని ముంచేసే రోజులివి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశంపై అస్సలు జాలి చూపించకూడదు. తగ్గడం గురించి అస్సలు ఆలోచించనే కూడదు. ఈ లెక్క మోడీ ప్రభుత్వానికి పక్కాగా తెలుసు. అందుకే ఆ దేశాన్ని ఒక్కతోటా కూడా ఖర్చు చేయకుండానే దారికి తెచ్చుకుంటోంది. పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి, ఆర్టికల్ 370 రద్దుతో పాక్ ఆశలకు గండి కొట్టిన మోడీ సర్కార్ శత్రువు మైండ్ బ్లాంక్ చేసి ఏ ఒక్క ఛాన్సును వదులుకోవడం లేదు. ఇటీవల దశాబ్దాల వివాదం సింధు జలాల లెక్కలేవో తేల్చేద్దాం రండని పిలుపునిస్తే పాక్ నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో మీ కర్మకు మీరే బాధ్యులంటూ చీనాబ్ రివర్ పై సంచలన ప్రాజెక్టుతో పాకిస్తాన్ కు తన మార్గం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ కు సింధు నది ప్రవాహం అత్యంత ముఖ్యం. ఈ నది మీదే పాకిస్తాన్ దేశం వ్యవసాయం ఆధారపడి ఉంది. ఆ దేశానికి సింధు నది ప్రవాహం కొనసాగాలంటే కశ్మీర్లోని చీనాబ్ నది ప్రవహించాలి. అయితే ఇప్పుడు ఈ చీనాబ్ నది మీద ఓ ప్రాజెక్టు నిర్మిస్తోంది మోడీ సర్కార్. ఈ ప్రాజెక్టుతో 850 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి చేయనుంది. అంతేకాదు ఈ నది నీటిని కశ్మీర్లో వ్యవసాయ రంగానికి మళ్లించాలని ప్లాన్ చేస్తోంది. దీనివల్ల 5,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సింధు నది దాదాపుగా ఎండిపోతుంది లేదా తక్కువ స్థాయిలో ప్రవహిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ వ్యవసాయ రంగం చిన్నభిన్నమవుతుంది. ఇప్పటికే ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. ప్రజలకు 3 పూటల తిండి దొరికే పరిస్థితి అస్సలే లేదు. ఇలాంటి సమయంలో చీనాబ్ నదిపై భారత ప్రాజెక్టు పూర్తయితే పాకిస్తాన్ గొంతు ఎండిపోక తప్పదు. అదే జరిగితే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో కనిపించకుండా పోతుంది. నిజానికి నదీ జలాల విషయంలో మనకు పాకిస్తాన్ కు మధ్య సుదీర్ఘ వివాదం కొనసాగుతోంది. ఇరు దేశాలకు కీలకమైన నదీ జలాలను ఎవరెవరు ఎలా ఉపయోగించాలనే విషయమై దాదాపు 64 సంవత్సరాల క్రితం ఒప్పందాలు జరిగాయి. 1960లో కుదిరిన సింధు ఒప్పందాన్ని పాక్ చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తూనే వచ్చింది. ఎన్నేళ్లు మౌనంగా సహించిన భారత్ ఇక పాక్ గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధపడింది. 2023 జనవరిలో ఒప్పందంలోని 12వ ఆర్టికల్ కింద పాకిస్తాన్ కు నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు పాక్ 90 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ప్రకారం ఆ దేశం నుంచి స్పందన వచ్చింది. భారత్ ఇచ్చిన నోటీసుపై స్పందించిన పాక్ ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. భారత్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. కానీ తర్వాత మళ్లీ ఈ విషయంలో పాకిస్తాన్ రియాక్ట్ కాలేదు. 1960 నాటి సింధు జలాల ఒప్పందానికి వెళితే అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సింధు జలాలపై ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. ఒప్పందంలో సింధు, జీలం, చీనాబ్ నీళ్లు పాక్ ఇచ్చారు. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీళ్లు భారత్ కు దక్కే. ఇందులో భారత్ తన నదుల్లో నీళ్లను కొన్ని మినహాయించి అపరిమితంగా వాడుకోవచ్చు. అదే పాకిస్తాన్ నదుల్లో నీళ్లను ఉపయోగించుకోవడానికి కొన్ని నియమిత హక్కులు భారత్ కు కూడా ఇచ్చారు. అంటే విద్యుదుత్పత్తి, వ్యవసాయం కోసం పరిమిత జలాలు భారత్ వాడుకోవచ్చు. పాకిస్తాన్ కు కేటాయించిన నదులపై ప్రాజెక్టులు నిర్మించడానికి అనుమతి లేదు. విద్యుదుత్పత్తికి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ నీటిపారుదల ప్రాజెక్టులపై పరిమితులు పెట్టారు. భారత విదేశాంగ శాఖ వాదన ప్రకారం ఎగువ నదుల నీటిని కాలువలు, గృహ, వ్యవసాయం, జల విద్యుదుత్పత్తికి వినియోగించొచ్చు. ఈ పాజిటివ్ అంశాలనే ఇప్పుడు భారత్ అస్త్రంగా మార్చుకుంది. మరోవైపు పాకిస్తాన్ కు సింధు, చీనాబ్, జీలం నదులే జీవనాధారం. వ్యవసాయం, గృహ అవసరాలకు ఈ నదులపైనే పాక్ పూర్తిగా ఆధారపడుతోంది. ఒకవేళ భారత్ ఈ నదుల ప్రవాహాన్ని నిలిపేస్తే పాక్ కు ఇబ్బందులు తప్పవు.
చీనాబ్, జీలన్ నదులు భారత్లో ఉద్భవించగా చైనాలో పుట్టిన సింధు మన దేశం గుండా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. కానీ అదంతా గతం. ప్రస్తుతం సింధు నది దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది. అంటే ఆ దేశానికి చీనాబ్, జీలన్ నదులు మాత్రమే ఆధారం. వాటిలో అత్యంత కీలకమైన చీనాబ్ నదిపై భారత్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి కశ్మీర్ వ్యవసాయానికి ఆ నీటిని తరలించడం మొదలు పెడితే పాకిస్తాన్ పని అయిపోయినట్టే. అయితే ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని లేవనెత్తే వీలు ఉందని 1960 నాటి ఒప్పందం సూచిస్తోంది. కానీ విద్యుదుత్పత్తి కోసం నిర్మించే ప్రాజెక్టుల్ని అడ్డుకునే రైట్ ఆ దేశానికి లేదు. కాకపోతే కశ్మీర్కు నీటిని మళ్లించే అంశాన్ని సవాల్ చేయొచ్చు. అయితే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించే ఇండియా కశ్మీర్కు జలాల మళ్లింపునకు ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు స్ట్రాటజీ పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ వంటిదే.